ఒక సామాన్య సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తక్కువ చేసి మాట్లాడాడు. అందరి ముందు భోజనం దగ్గర అవమానించాడు. కాని ఆమె బ్యాగ్లో ఉన్న ఆ ఒక్క ఐడెంటిటీ కార్డ్ బయటపడగానే జిల్లా కలెక్టర్ నుంచి ఎస్పీ దాకా అందరూ వచ్చి సెల్యూట్ చేశారు. అసలామె ఎవరు? ఆ వడ్డీ వ్యాపారికి ఆమె నేర్పిన గుణపాఠమేంటి? 10 ఏళ్ల క్రితం తండ్రి శవాన్ని అడ్డుకున్న అదే మట్టిపై ఈరోజు అదే అహంకారిని మోకాళ్లపై నిలబెట్టింది. ఒక సామాన్య రైతుబిడ్డ రాష్ట్ర పరిపాలనను శాసించే ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మారిందో తెలిస్తే మీ కళ్ళు చెమరుస్తాయి. ముఖ్యమంత్రికి కుడిభుజంలాంటి ఆ పవర్ఫుల్ ఆఫీసర్ ఒక చిరిగిన కాటన్ చీరలో పల్లె వెలుగు బస్సు ఎక్కి తన ఊరికి ఎందుకు వెళ్ళింది? ఆమె బ్యాగ్లో ఉన్న ఆ 10 లక్షల చెక్కు వెనుక ఉన్న రహస్యమేంటి? ముఖ్యమంత్రిగారు స్వయంగా ఫోన్ చేసి ఆమెతో ఏమన్నారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. తల్లికి కూడా తన హోదా గురించి అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఎందుకు? ఆ సీక్రెట్ వెనుక ఉన్న ఆవేదన ఏంటి? అమరావతి సెక్రటేరియట్. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. కాని రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సీఎంఓ కార్యాలయం అప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. కారిడార్లలో అధికారుల హడావిడి, ఫైళ్ల మోత, పోలీసుల పహారా. ఇదంతా ఒక ఎత్తైతే ముఖ్యమంత్రిగారి పర్సనల్ అసిస్టెంట్ ఛాంబర్లో ఉండే నిశ్శబ్దం మరో ఎత్తు. ఆ కుర్చీలో కూర్చుని ఉంది ఐఏఎస్ ఉదయ్ చంద్రిక. ఆమె ముందున్న టేబుల్ మీద రాష్ట్ర భవిష్యత్తును మార్చే సాగునీటి ప్రాజెక్టుల ఫైళ్లు, సంక్షేమ పథకాల ముసాయిదాలు ఉన్నాయి. ఆమె పెన్నునుంచి జారే ప్రతి సంతకం లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యమంత్రిగారు కూడా ఉదయ్ చెబితే అది పక్కాగా ఉంటుంది అని నమ్మేంతటి పదునైన మేధస్సు ఆమెది. కాని ఆ గంభీరమైన ముఖం వెనుక, ఆ పవర్ఫుల్ ఐఏఎస్ హోదా వెనుక ఒక సామాన్య పల్లెటూరి అమ్మాయి దాగి ఉంది. బయట ఏసీ గదుల చల్లదనం ఉన్నా ఆమె మనసులో ఏదో తెలియని వేడి. ఎంత ఎదిగినా, ఎన్ని అధికారాలు ఉన్నా తన గతం తనను ఇంకా వెంటాడుతున్నట్లు ఆమెకు అనిపిస్తుంటుంది. రాష్ట్రం మొత్తం తన మాట వింటున్నా తన కన్నతల్లికి తాను ఎవరో చెప్పుకోలేని ఒక నిశ్శబ్ద వెలితి ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. ఆ వెలితికి కారణం 10 ఏళ్ల క్రితం తన గుండెపై పడ్డ ఒక పాత గాయం. మధ్యాహ్నం భోజన విరామ సమయం. వరుసగా జరిగిన 3 రివ్యూ మీటింగుల తరువాత ఉదయ్ కాస్త సేదతీరుతూ తన పర్సనల్ ల్యాప్టాప్ తెరిచింది. వందలాది మెయిల్స్ మధ్య ఒక మెయిల్ ఆమె దృష్టిని ఆకర్షించింది. సబ్జెక్ట్: ఉదయ్, నా పెళ్లికి తప్పకుండా రావాలి, నీ లక్ష్మి. ఆ పేరు చూడగానే ఉదయ్ పెదవులపై చిన్నపాటి వణికుతో కూడిన చిరునవ్వు మెరిసింది. మెయిల్ ఓపెన్ చేయగానే డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ ప్రత్యక్షమైంది. అందులో సీతారామపురం అన్న ఊరి పేరు చూడగానే ఆమె ఒక్కసారిగా 10 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. కళ్ళు మూసుకుంటే చాలు, ఆ పచ్చని వరిపొలాలు, తండ్రి రఘురామయ్య భుజం మీద వేసుకున్న ఆ పాత తువాలు, ఆయన చెమట చుక్కల నుంచి వచ్చే మట్టి వాసన, అమ్మా ఉదయ్, నువ్వు పెద్ద చదువులు చదవాలి తల్లి అని దీవించిన ఆ కంచుస్వరం అన్నీ గుర్తొచ్చాయి. కాని ఆ జ్ఞాపకాల వెంటనే ఒక భయంకరమైన దృశ్యం ఆమె కళ్లముందు కదలాడింది. తన తండ్రి శవం ఇంటి ముందుంటే ఆ శవాన్ని ఆకనివ్వకుండా అడ్డుకున్న వడ్డీ వ్యాపారి పరమేశం రాక్షస రూపం. ఆ రోజు తన తల్లి కళ్లలో చూసిన నిస్సహాయత, ఊరి జనం చూపిన జాలి చూపులు ఆమె మనసును మళ్లీ గాయపరిచాయి. ఉదయ్, నీ పెళ్లికి నేను రావడమంటే నా గతాన్ని ఎదుర్కోవడమే, నా తండ్రి గౌరవాన్ని మట్టిపాలు చేసిన ఆ నేలమీద మళ్లీ అడుగుపెట్టడమే అని మనసులో అనుకుంది. ఆమె కళ్లలో ఇప్పుడు నీళ్లు లేవు, ఒక నిశ్చలమైన సంకల్పం ఉంది. 10 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న ఆక్రోశాన్ని అధికారం అనే ఆయుధంతో కాకుండా ఒక బాధ్యతగల కూతురిగా తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఫోన్ చేసి తన సెక్రటరీకి కాల్ చేసింది. నెక్స్ట్ వీక్ నా పర్సనల్ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయండి, నేను ఊరికి వెళ్తున్నాను. సీతారామపురం పొలిమేర్లలో ఒకప్పుడు రఘురామయ్య అంటే ఒక గౌరవం. 10 ఎకరాల పచ్చలి పొలం, పాడి ఆవులు, ఎప్పుడూ నలుగురికి అన్నం పెట్టే గుణం ఆయనది. కాని ప్రకృతి వైపరీత్యాలు ఆయన జీవితాన్ని అతలాకుతలం చేశాయి. వరుసగా 3 ఏళ్లు కరువు, ఆపై వచ్చిన అకాల వర్షాలు 10 ఎకరాల ఆస్తిని కరిగించేశాయి. అప్పులు తీర్చడానికి ఒక్కో ఎకరాన్ని అమ్ముకుంటూ వస్తూ చివరికి చేతిలో మిగిలింది కేవలం 2 ఎకరాల పొలం. అదే ఆయన ప్రాణం. అదే సమయంలో పెద్ద కూతురు సుజాత పెళ్లి సంబంధం కుదిరింది. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుకోసం ఊరంతా తిరిగినా ఎవరూ సాహసించలేదు. చివరికి గత్యంతరం లేక ఊరిలో అందరూ వద్దంటున్నా రాజకీయ పలుకుబడి ఉన్న వడ్డీ వ్యాపారి పరమేశం దగ్గరికి వెళ్ళాడు రఘురామయ్య. అయ్యా, నా కూతురు పెళ్ళి, నా గౌరవం నీ చేతుల్లో ఉంది. ఒక 5 లక్షలు అప్పిస్తే వచ్చే పంటలో వడ్డీతో సహా తీర్చేస్తాను అని వేడుకున్నాడు. పరమేశం తన కుచ్చిత బుద్ధితో
రఘురామయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని అప్పిచ్చాడు. పెళ్ళైతే ఘనంగా జరిగింది కాని రఘురామయ్య గుండెమీద అప్పు అనే బండరాయి పడింది. ఆ 5 లక్షలు కాస్త పరమేశం లెక్కల్లో ఏడాది తిరిగేసరికి చక్రవడ్డీతో కొండలా పెరిగిపోయింది. ఆ అప్పు తీర్చలేక తన చివరి 2 ఎకరాల పొలం కూడా పోతుందేమో అన్న బెంగతో రఘురామయ్య లోలోపల కుమిలిపోయాడు. పరమేశం ఆ పేరు వింటేనే సీతారాంపురం గ్రామంలో ఒక రకమైన వణుకు. తెల్లటి ఖద్దరు బట్టలు, మెడలో 1 కేజీ బంగారం, చేతినిండా ఉంగరాలు, ఇవి అతని బాహ్యరూపం. కాని లోపలంతా విషమే. స్థానిక ఎమ్మెల్యేకి తలలో నాలుకలా ఉంటూ పోలీసుల అండతో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నట్లే నటించి వారి భూములను అక్రమంగా రాయించుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రఘురామయ్యలాంటి నిజాయితీగల రైతులంటే అతనికొక రకమైన చులకన. డబ్బులేనివాడికి గౌరవమెందుకు అన్నదే అతని సిద్ధాంతం. రఘురామయ్య అప్పు కట్టలేకపోతుంటే పరమేశం ఊరి రచ్చబండమీద అందరి ముందు ఆయన్ని పిలిచి హేళన చేసేవాడు. ఏరా రఘురామయ్య, కూతురు పెళ్లికి నా దగ్గర తీసుకున్న అప్పేమైంది? వడ్డీ కట్టకపోతే నీ 2 ఎకరాల పొలం నాదే, నీ ఇల్లు కూడా నాదే అని గర్జించేవాడు. ఆ అవమానం భరించలేక రఘురామయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. కాని పరమేశం క్రూరత్వం అక్కడ కూడా ఆగలేదు. చనిపోయిన వ్యక్తి పట్ల కనీసం మానవత్వం చూపకుండా నా అప్పు తీరిస్తేనే శవం కదులుతుంది అని భీష్మించుకొని కూర్చున్నాడు. ఒక మనిషి మరణాన్ని కూడా తన వడ్డీ వసూలుకు అస్త్రంగా మార్చుకున్న పరమేశం అహంకారం ఆ రోజు పరాకాష్ఠకు చేరింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చిన్నారి ఉదయ్ కళ్లల్లో మొదటిసారి ఒక నిప్పు కణిక మెరిసింది. రఘురామయ్య గుండె ఆగిపోయింది. కాని ఆ ఇంటి ముందు మొదలైన రణగుణధ్వనులు ఆగలేదు. తెల్లటి వస్త్రం కప్పిన రఘురామయ్య పార్థివదేహం చుట్టూ భార్య సావిత్రమ్మ, కూతుర్లు ఉదయ్, సుజాత గుండెల విసేలా ఏడుస్తున్నారు. బంధువులు పాడకట్టడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అప్పుడే చీకటిని చీల్చుకుంటూ పరమేశం తన అనుచరులతో అక్కడికి చేరుకున్నాడు. అందరూ అతను పరామర్శించడానికి వచ్చారనుకున్నారు. కాని అతను వేసిన అడుగులో కనికరం లేదు, కసి ఉంది. ఆపండి అని గర్జించాడు పరమేశం. పాడే ఎత్తబోతున్న 4 వ్యక్తులు భయంతో ఆగిపోయారు. ఏంటయ్యా పరమేశం, పోయిన ప్రాణం మీద కూడా నీ ప్రతాపమేనా అని ఒక పెద్దాయన అడిగితే పరమేశం వెటకారంగా నవ్వి, వెధవ ప్రాణం పోయినా పర్లేదు కాని నేనిచ్చిన 5 లక్షల అప్పెక్కడికి పోతుంది? రఘురామయ్య నా దగ్గర అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి అదిప్పుడు కొండంతయ్యింది. ఆ డబ్బు కడితేనే ఈ శవమిక్కడ్నుంచి కదులుతుంది. లేదంటే ఈ బాకీ తీరేడాకా శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లనివ్వను అని భీష్మించుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఒక మనిషి శవం మీద రాజకీయం చేస్తూ అప్పు వసూలు చెయ్యాలనుకోవడం పరమేశం రాక్షసత్వానికి పరాకాష్ఠ. చిన్నారి ఉదయ్ తన తండ్రి పాదాల దగ్గర కూర్చొని ఆ అహంకారి మాటలను వింటోంది. ఆ మాటలు ఆమె లేత గుండెల్లో గుణపాలలా దిగుతున్నాయి. తన తండ్రిని శవమని సంబోధిస్తూ డబ్బు కోసం వేలం వేస్తున్న ఆ దృశ్యం ఆమెను నిలువునా దహించివేసింది. ఏడుస్తున్న సావిత్రమ్మ ఒక్కసారిగా కన్నీళ్లు తుడుచుకుంది. భర్త మరణమిచ్చిన దుఃఖం కంటే ఆయనకు జరుగుతున్న అవమానం ఆమెలో ఒక అగ్నిపర్వతాన్ని రగిలించింది. లోపలికి వెళ్లి తన ప్రాణం కంటే మిన్నగా దాచుకున్న తన 2 ఎకరాల పొలం కాగితాలను తీసుకువచ్చింది. నేరుగా పరమేశం దగ్గరికి వెళ్లి ఆ కాగితాలను అతని మొహాన కొట్టింది. ఇదిగో పరమేశం, నా భర్త ప్రాణం పెట్టి పెంచిన పొలం కాగితాలవి. నీ 5 లక్షల అప్పు కంటే ఈ పొలం విలువ ఎక్కువే ఉంటుంది. ఈ కాగితాలు నీ దగ్గరే ఉంచుకో, నా భర్త శవాన్ని వదులు అని గర్జించింది. పరమేశం ఆ కాగితాలను చూసి విజయోత్సాహంతో నవ్వాడు. కాని సావిత్రమ్మ అక్కడితో ఆగలేదు. ఊరి జనం సాక్షిగా పరమేశం కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, గుర్తుపెట్టుకో పరమేశం, ఈరోజు నువ్వు నా భర్త శవాన్ని అడ్డుకున్నావు. కాని నా కూతుర్లున్నారు. నీ రుణం పైసా వడ్డీతో సహా తీర్చి ఈ పొలం కాగితాలు మళ్లీ మా చేతుల్లోకి తీసుకునేదాకా, అప్పటిదాకా ఈ ఊరులో మళ్లీ అడుగుపెట్టను. ఇది నా శపథం అని సింహ గర్జన చేసింది. ఆ రాత్రే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే సావిత్రమ్మ తన పెద్ద కూతురుని అత్తారింటికి పంపించివేసి తన చిన్న కూతురుని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయింది. వెళ్లేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి తన ఊరిని, ఆ అహంకారి మేడనూ చూసింది. ఆమె కళ్లల్లో అప్పుడు కన్నీరు లేదు, ఒక తుఫానుకు ముందుండే నిశ్శబ్దం. ఆ రాత్రి సీతారాంపురం నుంచి హైదరాబాద్ వెళ్లే చివరి బస్సులో సావిత్రమ్మ తన 2 కూతుర్లతో అడుగుపెట్టింది. చేతిలో ఉన్నవి కేవలం కొన్ని పాత బట్టలు, మరికొన్ని చిల్లర నాణ్యాలు మాత్రమే. హైదరాబాద్ బస్టాండ్లో దిగేసరికి తెల్లవారుజామవుతోంది. ఆ ఊరు వీరికి కొత్త, ఆ మనుషులు కొత్త. కాని సావిత్రమ్మ కళ్లల్లో మాత్రం వెనక్కి వెళ్లకూడదు అనే మొండితనం ఉంది. ఒక చిన్న రేకుల షెడ్డును అద్దెకు తీసుకున్నారు. సావిత్రమ్మ తెల్లవారుజామునే లేచి పక్కనే ఉన్న హోటళ్లలో గిన్నెలు తోమడం, ఇళ్లల్లో పనులు చేయడం మొదలుపెట్టింది.
ఒక్కో రూపాయి కూడబెడుతూ తన కూతుర్ని చదివించింది. అమ్మా, నేను కూడా పనికి వస్తాను అంటే సావిత్రమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వద్దు తల్లి, ఆ పరమేశంగాడు నా మొహాన కొట్టిన ఆ అవమానం తుడిచిపెట్టాలంటే నువ్వు చదువుకోవాలి, నువ్వొక పెద్ద ఆఫీసర్ కావాలి, అప్పుడే మన పొలం మనకు దక్కుతుంది అని చెప్పేది. ఉదయ్ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తన ఆకలిని కూడా మరిచిపోయి పుస్తకాలతో కుస్తీ పట్టేది. పాత పుస్తకాలు కొనుక్కునేందుకు డబ్బుల్లేక లైబ్రరీల్లో కూర్చుని గంటల తరబడి నోట్స్ రాసుకునేది. డిగ్రీ పూర్తయ్యేసరికి ఉదయ్కి తన లక్ష్యం ఏంటో స్పష్టంగా అర్థమయ్యింది. కేవలం ఉద్యోగం చేస్తే అప్పు తీరుతుందేమో కాని పరమేశం లాంటి అహంకారుల గర్వాన్ని అణచాలంటే అధికారం కావాలని ఆమె గ్రహించింది. అందుకే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ను తన లక్ష్యంగా ఎంచుకుంది. పగలు ఒక చిన్న మ్యాగజైన్ ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా, సాయంత్రం ట్యూషన్లు చెబుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేది. రాత్రి అందరూ నిద్రపోయాక కిరోజిన్ దీపం బుడ్డి వెలుతుర్లో తెల్లవార్లు యూపీఎస్సీ సిలబస్ను ఔపోసన పట్టేది. ఆమె కళ్లలో నిద్ర ఉండేది కాదు. కేవలం ఆ రాత్రి పరమేశం అన్న మాటలు, 7 కదలనివ్వను అన్న ఆ గర్జన ఒక మంటలా ఆమెను నిరంతరం ఉసిగొల్పేవి. తిండి సరిగ్గా లేకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా తన తండ్రికి జరిగిన అవమానమే ఆమెకు గ్లూకోజ్లా పనిచేసేది. ఫ్రెండ్స్ అందరూ సినిమాలకు, షికార్లకు వెళ్తుంటే ఉదయ్ మాత్రం పాత వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకునేది. ఆ నిశ్శబ్ద పోరాటమే ఆమెను ఒక సామాన్య అమ్మాయి నుంచి అసాధారణమైన శక్తిగా మారుస్తోంది. ఆ రోజు ఢిల్లీ నుంచి యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్లో ఉదయ్ వణుకుతున్న చేతులతో తన రోల్ నంబర్ టైప్ చేసింది. స్క్రీన్ మీద పేరు కనిపించింది. ఉదయ్ చంద్రిక, ఆల్ ఇండియా ర్యాంక్ 12. ఆ క్షణం ఆమె కళ్లలో నుంచి నీళ్లు ఆగలేదు. తన తండ్రి రఘురామయ్య ఫోటో గుర్తొచ్చింది. నాన్నా, మీ కూతురు గెలిచింది అని మనసులోనే గట్టిగా అరిచింది. దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ హోదా ఆమె సొంతమైంది. కాని ఆ ఆనందంలో కూడా ఆమె మెదడ్లో ఒక ఆలోచన మెరిసింది. ఈ విషయం ఇప్పుడే సీతారాంపురం ఊరికి తెలిస్తే ఏమవుతుంది? పరమేశం లాంటి అహంకారి తన ఎదుగుదలకు అడ్డుపడవచ్చు, లేదా తన తల్లిని, అక్కను భయంకరంగా వేధించవచ్చు. అధికారం చేతికి రాకముందే శత్రువును హెచ్చరించడం తెలివైన పని కాదని ఆమె భావించింది. అందుకే ఆ విజయాన్ని అప్పుడే ఊరికి ప్రకటించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. తన గెలుపు ఒక సడన్ షాక్ లాగా ఉండాలని నిశ్చయించుకుంది. రిజల్టు వచ్చిన సాయంత్రం ఉదయ్ ఇంటికి వెళ్ళింది. సావిత్రమ్మ ఎప్పట్లాగే అలసిపోయి కూర్చుని ఉంది. ఉదయ్ తల్లి కాళ్లకు నమస్కారం చేసి, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. నెలకు లక్షల్లో జీతం ఉంటుంది అని చెప్పింది. సావిత్రమ్మ ఆనందంతో కూతుర్ని హత్తుకుంది. నీ కష్టం ఫలించింది తల్లి. ఆ పరమేశంగాడికి మన అప్పు తీర్చే రోజు దగ్గరపడింది అని ఏడ్చేసింది. కాని ఉదయ్ మనసులో ఒక రకమైన ఆవేదన. తన తల్లికి కూడా నిజం చెప్పలేకపోతున్నందుకు ఆమె బాధపడింది. కాని ఇది ఒక అవసరమైన అబద్ధం. ముందు జాగ్రత్త. ఐఏఎస్ అని తెలిస్తే ఊర్లో రాజకీయ సెగలు తన ఇంటిని తాకవచ్చు. రక్షణ. సాఫ్ట్వేర్ ఉద్యోగమంటే పరమేశం లాంటివారు పెద్దగా పట్టించుకోరు. ఏదో చిన్న ప్రైవేటు నౌకరి అనుకుని వదిలేస్తారు. వ్యూహం. తాను పంపే జీతంతో తల్లిని, అక్కను సుఖపెడుతూనే రహస్యంగా తన ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేయాలనుకుంది. అందుకే ట్రైనింగ్ కోసం ముస్సోరీ వెళ్తున్నప్పుడు కూడా కంపెనీ వాళ్లు అమెరికా పంపిస్తున్నారు అని చెప్పి వెళ్ళింది. కాలం గడిచింది. ఉదయ్ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సీఎంఓ లో పవర్ఫుల్ ఆఫీసర్ అయింది. అయినా సరే తన ఊరి ప్రజల దృష్టిలో ఆమె ఇప్పటికీ ఒక సాధారణ కంప్యూటర్ ఉద్యోగం చేసే అమ్మాయి మాత్రమే. అమరావతిలోని ముఖ్యమంత్రి ఛాంబర్. ఉదయ్ చంద్రిక ఫైళ్లను టేబుల్ మీద సర్దుతూ నెమ్మదిగా ముఖ్యమంత్రి గారి వైపు చూసింది. సర్, నాకొక వారం రోజులు సెలవు కావాలి. మా సొంత ఊర్లో నా చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి ఉంది. పర్సనల్ పనిమీద వెళ్లాల్సి వస్తోంది అని వినయంగా అడిగింది. ముఖ్యమంత్రిగారు నవ్వుతూ, ఖచ్చితంగా ఉదయ్, నువ్వసలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నావు. వెళ్ళు, ఎంజాయ్ చేసిరా. నీకు సెక్యూరిటీ అఫీషియల్ కార్ కావాలా అని అడిగారు. వద్దు సార్, నేను ఒక సామాన్య అమ్మాయిలాగా వెళ్లాలనుకుంటున్నాను. నా హోదా అక్కడ ఎవ్వరికీ తెలియకూడదు అని బదులిచ్చింది. ఆయనకు అర్థం కాలేదు. కాని ఉదయ్ మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. సర్, నేను వెళ్లేది కేవలం పెళ్లి భోజనం తినడానికి కాదు. 10 ఏళ్ల క్రితం నా తండ్రిని శవం అని సంబోధించి మా గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న ఆ అహంకారి పరమేశం గర్వాన్ని మట్టిలో కలపడానికి, నా తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చడానికి అని మనసులోనే అనుకుంది. ఆమె కళ్లలో ఒక నిశ్చలమైన యుద్ధం కనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ పాత బస్టాండ్. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన ఉదయ్ చంద్రిక ఇప్పుడక్కడ ఒక సామాన్య ప్రయాణికురాలు. తనకున్న గన్మెన్లను, ఏసీ కారును, అధికారన్నో సెక్రటేరియట్లోనే వదిలేసింది. ఒక పాత కాటన్ చీర కట్టుకుని, ఒక చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని పల్లె వెలుగు బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది.
బస్సు సీతారాంపురం వైపు కదులుతుంటే చుట్టూ ఉన్న జనం ఆమెను గమనించడం లేదు. పక్కన కూర్చున్న ఒక ముసలమ్మ, ఏమ్మా, ఎక్కడికి వెళ్తున్నావ్ అని పలకరించింది. సీతారాంపురం వెళ్తున్నానవ్వా, మా ఊరే అని ఉదయ్ బదులిచ్చింది. అవునా, ఎవరి కూతురివి? ఆ ముఖం ఎక్కడో చూసినట్టుందే అని అడుగుతుంటే ఉదయ్ గుండె వేగం పెరిగింది. 10 ఏళ్ల క్రితం ఇదే బస్సులో తండ్రిని కోల్పోయి కన్నీళ్లతో ఊరు విడిచిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు తన దగ్గర ఏమీ లేదు. కాని ఇప్పుడు తన బ్యాగ్లో పరమేశం సామ్రాజ్యాన్ని కూల్చగల 10 లక్షల రూపాయల చెక్కు మరియు ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఐడెంటిటీ కార్డున్నాయి. బస్సు కిటికీలోంచి వచ్చే గాలి మట్టి వాసనను మోసుకొస్తోంది. అది తన తండ్రి చెమటవాసనలా ఆమె కనిపించింది. నాన్నా, మీ ఉదయ్ వచ్చేస్తోంది అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంది. పల్లె వెలుగు బస్సు సీతారాంపురం పొలిమేరల్లో ఆగింది. ఉదయ్ మెల్లగా అడుగులు వేస్తూ బస్సు దిగింది. ఆమె పాదాలకు ఆ ఊరి మట్టి తగలగానే ఒళ్లలా ఒక రకమైన పులకింత. 10 ఏళ్ల క్రితం కన్నీళ్లతో, అవమానంతో ఈ మట్టిని వదిలి వెళ్ళింది. ఈరోజు అదే మట్టిమీద ఒక గెలిచిన యోధారునిగా నిలబడింది. ఊరి ముఖద్వారం దగ్గర ఉన్న ఆ పాత మర్రి చెట్టు ఇంకా అలాగే ఉంది. కాని దాని కింద కూర్చునే మనుషులు మారారు. ఉదయ్ అడుగులు నేరుగా తమ 2 ఎకరాల పొలం వైపు సాగాయి. ఒకప్పుడు తన తండ్రి రఘురామయ్య ప్రాణం పెట్టి పండించిన ఆ పొలం ఇప్పుడు కలుపు మొక్కలతో, పిచ్చి చెట్లతో నిండిపోయి ఉంది. పరమేశం ఆ పొలాన్ని సాగు చెయ్యనివ్వలేదు, ఎవ్వరికీ అమ్మనివ్వలేదు. కేవలం తన అహంకారానికి చిహ్నంగా దాన్ని అలాగే వదిలేశాడు. ఆ ఎండిపోయిన చేనును చూస్తుంటే ఉదయ్ కళ్ళు చెమర్చాయి. నాన్నా, మీ కష్టం ఇలా వృధా అయిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. ఈ పొలంలో మళ్లీ పచ్చని పంటలు పండించే బాధ్యత నాది అని మనసులోనే ఒట్టుపెట్టుకుంది. ఊరిలో రోడ్లు కాస్త మెరుగయ్యాయి. కాని ప్రజల కళ్లల్లో ఉన్న ఆ భయం, పరమేశం పట్ల ఉన్న ఆ అణకువ మాత్రం మారలేదు. మెల్లగా నడుచుకుంటూ వీధి చివర ఉన్న తమ పాత పెంకుటిల్లు దగ్గరకు చేరుకుంది ఉదయ్. గోడలు వెలిసిపోయి ఉన్నాయి. వాకిలిలో సావిత్రమ్మ ఏదో పని చేసుకుంటోంది. ఉదయ్ని చూడగానే సావిత్రమ్మ చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోయింది. ఉదయ్, నా తల్లి అంటూ పరుగున వచ్చి తన కూతుర్ని గట్టిగా హత్తుకుంది. 10 ఏళ్ల విరహం ఆ కౌగిలిలో కనిపిస్తోంది. పక్కనే ఉన్న అక్క సుజాత కూడా వచ్చి ఉదయ్ని చూసి మురిసిపోయింది. ఎంత మారిపోయావే ఉదయ్, పట్నం వెళ్ళాక అచ్చం ఆఫీసర్లాగే కనిపిస్తున్నావు అని అక్క అంటే ఉదయ్ గుండె ఒక్కసారిగా గుబేలుమంది. నిజంగానే ఆఫీసర్ని అక్క, కానీ మీకు చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంది. సావిత్రమ్మ ఉదయ్ ముఖాన్ని నిమురుతూ, ఏమ్మా, నీ ఆఫీసులో సెలవు దొరికిందా? ఆ కంప్యూటర్ ముందు కూర్చుని నడుము నొప్పులు తెచ్చుకుంటున్నావేమో అని భయమేస్తోంది తల్లీ. ఏదో చిన్న ప్రైవేటు ఉద్యోగం కదా, సెలవులివ్వరేమో అనుకున్నాను అని అమాయకంగా అడిగింది. ముఖ్యమంత్రి పక్కన కూర్చుని రాష్ట్రం మొత్తాన్ని శాసించే తన కూతురు ఆ తల్లి దృష్టిలో ఇప్పటికీ ఒక చిన్న డేటా ఎంట్రీ ఉద్యోగి మాత్రమే. దొరికిందమ్మా, మన లక్ష్మి పెళ్లి కదా, అందుకే వారం రోజులు సెలవు పెట్టాను అని నవ్వుతూ బదిలిచ్చింది ఉదయ్. ఆ రాత్రి తల్లిచేతి ముద్ద తింటుంటే ఉదయ్కి 5 నక్షత్రాల హోటల్ భోజనం కంటే ఎంతో రుచిగా అనిపించింది. ఉదయ్ తన ఇంటి అరుగుమీద కూర్చుని ఊరిని గమనిస్తోంది. 10 ఏళ్లల్లో టెక్నాలజీ మారింది కానీ సీతారాంపురం తలరాత మారలేదు. పరమేశం ఇప్పుడు కేవలం వడ్డీ వ్యాపారి మాత్రమే కాదు, స్థానిక రాజకీయాల్లో ఒక అనధికార చక్రవర్తి. ఊరి చివరన ఉన్న అతని మేడ ఇప్పుడు ఒక కోటలా తయారయింది. ఊరి జనం అతని పేరు ఎత్తాలంటేనే భయంతో చుట్టూ చూస్తున్నారు. ఎవరో ఒక ముసలాయన తన పొలం కాగితాల కోసం పరమేశం కాళ్లమీద పడటం ఉదయ్ కళ్ళారా చూసింది. అయ్యా, నా కొడుకు చదువు కోసం అప్పు తీసుకున్నాను, వడ్డీ కడుతున్నాను కదా, నా పొలం వదిలేయండి అని ఆయన వేడుకుంటుంటే పరమేశం అనుచరులు అతణ్ణి తోసేయడం చూసి ఉదయ్ రక్తం మరిగిపోయింది. అమ్మా, ఇక్కడ ఇంకా పరమేశంగారేనా అంతా అని ఉదయ్ అడిగితే సావిత్రమ్మ నిట్టూర్చింది. అవును తల్లీ, ఇప్పుడు అతని మాటే శాసనం. ఊరిలో ఎవరికి పెళ్లి కావాలన్నా, చదువు కావాలన్నా అతని దగ్గర అప్పు తీసుకోవాల్సిందే. వడ్డీ కట్టలేక సగం ఊరు అతనికి బానిసలైపోయారు. మన 2 ఎకరాల పొలం కూడా అతను పాడుబెట్టాడు తప్ప మనల్ని ముట్టుకోనివ్వడం లేదు అని చెప్పింది. ఉదయ్ అర్థం చేసుకుంది. ఇక్కడ సమస్య కేవలం తన కుటుంబానిదే కాదు, వ్యవస్థ మొత్తం ఒక విషవలయంలో చిక్కుకుంది. ఆ విషాన్ని విరిచే విరుగుడు తన దగ్గరే ఉందని ఆమెకు తెలుసు. మర్నాడు ఉదయం ఉదయ్ తన స్నేహితురాలు లక్ష్మీ ఇంటికి బయల్దేరింది. లక్ష్మీ ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడుతోంది.
ఉదయ్ని చూడగానే లక్ష్మి పరుగున వచ్చి హత్తుకుంది. ఉదయ్, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. పట్నం వెళ్ళాక మమ్మల్ని మరిచిపోయావేమో అనుకున్నాను అని లక్ష్మి కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. నిన్నెలా మరిచిపోతాను లక్ష్మీ అని నవ్వుతూ ఉదయ్ పెళ్లి పనుల్లో దిగిపోయింది. పందిరి కింద కూర్చుని పూలు కట్టడం, తోటి స్నేహితురాళ్లతో కలిసి అరిసెలు వండడం, చిన్ననాటి ఆటల గురించి కబుర్లు చెప్పుకోవడం, చూసేవాళ్లు ఎవ్వరికీ ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడిభుజంలాంటి ఐఏఎస్ ఆఫీసరని కనీసం అనుమానం కూడా రావడం లేదు. అంతగా ఆమె ఆ పల్లెటూరి వాతావరణంలో లీనమైపోయింది. ఎవరో ఒక ఆవిడ వచ్చి, ఏమ్మా ఉదయ్, హైదరాబాదులో ఏదో కంప్యూటర్ మీద అక్షరాలు కొట్టే ఉద్యోగం చేస్తున్నావంటగదా, నెలకొక 5,000 ఇస్తున్నారా అని ఎగతాళిగా అడిగింది. ఉదయ్ నవ్వుతూ, అవునండి, ఏదో నా చదువుకు తగ్గట్టు చిన్న ఉద్యోగం అని బదులిచ్చింది. తన హోదాను ప్రదర్శించడం కంటే తన గమ్యం వైపు నిశ్శబ్దంగా అడుగులు వేయడమే ముఖ్యమని ఆమెకు తెలుసు. పెళ్లికూతురు లక్ష్మి పక్కన కూర్చుని ముచ్చట్లు చెబుతున్నా ఉదయ్ కళ్ళు మాత్రం రేపు జరగబోయే ఆఖరి పోరాటం కోసం సిద్ధమవుతున్నాయి. ఆమె బ్యాగ్లో ఉన్న ఆ 10 లక్షల చెక్కు ఆ అహంకారి అంతు చూసేందుకు సిద్ధంగా ఉంది. పెళ్లిపందిరిలో సందడి మొదవయింది. ఉదయ్ చంద్రిక అందరితో కలిసి పనుల్లో నిమగ్నమై ఉన్నా ఊరి జనం చూపులు ఆమె మీద వింతగా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన ఆ పేద రైతు కూతురు ఇప్పుడు మళ్లీ అదే పాత కాటన్ చీరలో రావడం చూసి కొందరికి జాలి, మరికొందరికి వెటకారం. చూశారా, రఘురామయ్య కూతురు ఉదయ్ చంద్రిక వచ్చింది. పట్నంలో ఏదో కంప్యూటర్ మీద టైపింగ్ ఉద్యోగం చేస్తోందట. పాపం తండ్రి చేసిన అప్పుల వల్ల ఆ పిల్ల తలరాత అలా రాసిపెట్టి ఉంది అని చుట్టుపక్కల ఆడాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడే పరమేశం అనుచరుడు ఒకడాటుగా వెళ్తూ ఆగి ఉదయ్ని చూసి వెటకారంగా నవ్వాడు. ఏమ్మా ఉదయ్, పట్నంలో నెలకు 5,000 వస్తున్నాయా? ఇక్కడ మా పరమేశంగారు రోజుకు లక్షల్లో వడ్డీ వసూలు చేస్తున్నారు. నీలాంటివాళ్లు 100 మంది ఆయన దగ్గర జీతగాళ్లుగా పనిచేయచ్చు. అయినా మీ తండ్రి చేసిన అప్పులు తీర్చకుండా ఇలా పెళ్లిళ్లలో తిరగడమేంటమ్మా అని అందరి ముందు హేళన చేశాడు. ఉదయ్ ఆ మాటలకు బదులివ్వలేదు. ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మాత్రమే ఉంది. కాని ఆ నవ్వు వెనక ఉన్న హెచ్చరికను ఆ మూర్ఖులు గమనించలేకపోయారు. ముహూర్తం ముగిసింది. బిందు భోజనాలు ప్రారంభమయ్యాయి. పెళ్లికూతురు లక్ష్మి పట్టుబట్టి ఉదయ్ని తన పక్కనే భోజనానికి కూర్చోబెట్టింది. అరిటాకులో రకరకాల వంటకాలు వడ్డిస్తున్నారు. ఉదయ్ మొదటి ముద్ద నోటి దగ్గరకు తీసుకెళ్లబోతోండగా ఒక్కసారిగా హాలంతా నిశ్శబ్దమైపోయింది. భారీ శరీరంతో, మెడలో బంగారు గొలుసులతో పరమేశం తన అనుచరులతో కలిసి లోపలికి ప్రవేశించాడు. నేరుగా ఉదయ్ కూర్చున్న బంతి దగ్గరకు వచ్చి ఆగాడు. అతని చూపుల్లో క్రూరమైన ఆనందం కనిపిస్తోంది. ఓహో, ఎవరో అనుకున్నాను. అప్పుల రఘురామయ్య కూతురు ఉదయ్ చంద్రిక. ఏమే, నీకు ఇంత ధైర్యమా? మీ తండ్రి నా దగ్గర 5 లక్షలు తీసుకొని దమ్మిడీ కట్టకుండా చచ్చిపోయాడు. మీ అమ్మ నా మొహాన ఆ కాగితాలు పడేసి పారిపోయింది. అంత దరిద్రంలో ఉండి కూడా ఈ పెళ్లి భోజనాలు ఎలా మింగుడుపడుతున్నాయే నీకు అని గర్జించాడు. చుట్టూ ఉన్న వందలాది మంది ప్రజలు భయంతో వణికిపోయారు. భోజనం చేస్తున్నవారు కూడా చేతులాపేశారు. పరమేశం ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు. సిటీలో ఏదో కంప్యూటర్లు తుడుచుకునే పని చేస్తున్నావంట కదా, అక్కడ నువ్వు సంపాదించే ఆ చిల్లర డబ్బులతో నా వడ్డీ కూడా తీరదు. మీలాంటి వాళ్లు పెళ్లిళ్లకొచ్చేది కేవలం ఇలాంటి ఉచిత భోజనాల కోసమే కదా. పరమన్నం తిని ఒళ్ళు పెంచడం తప్ప మీ బాబు అప్పు కట్టాలనే సోయుందా అసలు అని నీచంగా మాట్లాడాడు. ఉదయ్ చేతిలో ఉన్న అన్నం ముద్ద కింద పడిపోయింది. 10 ఏళ్ల కిందటి అవమానం మళ్లీ కళ్లముందు కదలాడింది. కాని ఈసారి ఆమె నిస్సహాయురాలు కాదు. ఆమె కళ్లలో నిప్పు కణికలు మెరిశాయి. మెల్లగా తలపైకెత్తి పరమేశం కళ్లలోకి కళ్ళు పెట్టి చూసింది. ఆ చూపులో ఉన్న పవర్ చూసి పరమేశం ఒక్క క్షణం తడబడ్డాడు. ఉదయ్ కళ్లలో నీళ్లు లేవు, ఒక రకమైన గంభీరత ఉంది. ఆమె మెల్లగా తన పక్కనే ఉన్న పాత బ్యాగ్లోంచి ఒక చెక్కు పుస్తకాన్ని తీసింది. అందులో ఒక పేజీని చింపి గంభీరమైన స్వరంతో అందరికీ వినిపించేలా మాట్లాడింది. పరమేశంగారు, నా తండ్రి తీసుకున్న అప్పు ఎగ్గొట్టడానికి నేను ఈ ఊరికి రాలేదు. 5 లక్షల అసలు, దానికి 10 ఏళ్ల వడ్డీ మరో 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల రూపాయల చెక్కిది. పద్ధతిగా తీసుకోండి. నా తండ్రి పేరును ఇంకోసారి అవమానకరంగా పలికితే బాగుండదు. నా పొలం కాగితాలు నాకిచ్చేయండి అంటూ ఆ చెక్కును పరమేశం ముందు పట్టుకుంది. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మో, 10 లక్షలా? ఈ పిల్ల దగ్గర అంత డబ్బెక్కడిది? సాఫ్ట్వేర్ ఉద్యోగమంటే ఇంత సంపాదిస్తారా అని గుసగుసలాడుకున్నారు.
ఉదయ్ ఇచ్చిన ఆ చెక్కు ఒక సామాన్య కాగితం కాదు, అది 10 ఏళ్ల తన కష్టానికి పట్టుదలకు నిదర్శనం. ఒక నిజాయితీగల అధికారిగా తన స్వయార్జితం నుంచి పొదుపు చేసిన సొమ్మది. ఉదయ్ ఇచ్చిన చెక్కును పరమేశం తీసుకోలేదు. దాన్ని చూసి వికటంగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వులో అహంకారం నిండి ఉంది. ఒక్క ఉదుటున ఆ చెక్కును ఆమె చేతిలోంచి లాక్కుని అందరూ చూస్తుండగానే ముక్కలు ముక్కలుగా చింపి గాలిలో ఎగరేశాడు. ఏమే, ఈ చిత్తుకాగితం చూపిస్తే భయపడిపోతానా? సిటీలో ఏదో కంప్యూటర్లు తుడుచుకుంటూ సంపాదించిన ఈ 10 లక్షలు నాకెందుకు? 10 ఏళ్ల క్రితం మీ నాన్న తీసుకున్న 5 లక్షల అప్పుకి ఈరోజు ఆ 2 ఎకరాల పొలం విలువ కోట్లల్లో ఉంది. సీతారాంపురం రియల్ ఎస్టేట్లో ఆ పొలం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. నాకు నీ డబ్బు వద్దు, నీ పొలమే కావాలి. ఆ కాగితాలు నా దగ్గరే ఉంటాయి, దమ్ముంటే విడిపించుకో అని గర్జించాడు. పరమేశం అహంకారం హద్దులు దాటింది. నీకు అంత సీన్ లేదు ఉదయ్, మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, లేదంటే నీ ఇల్లు కూడా రాసివ్వాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. తన తండ్రి కష్టాన్ని, తన ఆత్మగౌరవాన్ని పరమేశం గాలిలో కలిపేయడం చూసిన ఉదయ్ ఇక సామాన్య యువతిగా ఉంటే లాభం లేదని గ్రహించింది. అప్పటివరకు ఒక కూతురిగా ఓపిక పట్టింది. కాని ఇప్పుడు వ్యవస్థ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఆమె మెల్లగా తన బ్యాగ్లో ఉన్న మరో ఫోన్, అధికారిక ఫోన్ తీసింది. ఆ క్షణమే సీతారాంపురం చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందిపడింది. పరమేశం అహంకారంతో నవ్వుతున్నాడు. ఊరి జనం ఉదయ్ వైపు జాలిగా చూస్తున్నారు. కాని ఉదయ్ మాత్రం తన పాత కాటంచీర కొంగును సరిచేసుకుంటూ మెల్లగా తన బ్యాగ్ అడుగున దాచుకున్న తన అధికారిక ఐఫోన్ తీసింది. ఆ ఫోన్ కేవలం ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారుల కోసం మాత్రమే కేటాయించబడింది. కేవలం 2 నిమిషాల్లో ఆమె వేళ్లు కీప్యాడ్ మీద వేగంగా కదిలాయి. రాష్ట్ర డీజీపీకి, అమరావతి సెక్యూరిటీ విభాగానికి మరియు ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్కు ఒకే ఒక మెసేజ్ పంపింది. ఐయామ్ ఎట్ సీతారాంపురం విలేజ్. లోకల్ ఎలిమెంట్స్ క్రియేటింగ్ ఎ సెక్యూరిటీ థ్రెట్ టు మీ. నీడ్ ఇమ్మీడియట్ ప్రోటోకాల్ అసిస్టెన్స్. క్లియర్ ది ఏరియా. ఉదయ్ చంద్రిక, ఐఏఎస్, పిఏ టు సీఎం. ఆ మెసేజ్ పంపిన సెకండ్లో రాష్ట్ర రాజధాని అమరావతి ఒక్కసారిగా ఉలిక్కిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత శక్తివంతమైన అధికారికి ఆపద అంటే అది ప్రభుత్వానికే ఆపద అని అర్థం. హోంసెక్రటరీ నుంచి ఐజీ దాకా అందరూ లైన్లోకొచ్చారు. సీతారాంపురం పరిసరాల్లో ఉన్న పోలీసు బలగాలన్నీ ఆ గ్రామం వైపు పరుగులు తీశాయి. ఉదయ్ మాత్రం తన ఫోన్ను మళ్లీ బ్యాగులో పెట్టుకుని పరమేశం కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తూ నిశ్శబ్దంగా నిలబడింది. ఆ నిశ్శబ్దం ఒక మహా తుఫానుకు సంకేతం. పరమేశం తన అహంకారపు మాటలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏమే, ఫోన్ తీసి ఎవరికి చేస్తున్నావే? నీ పట్టణం మేనేజర్కా? వాడు కూడా నా కాళ్ల దగ్గర పనిచేయాల్సిందే అని అరుస్తున్నాడు. కాని సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఊరి పులిమేరల్నుంచి భయంకరమైన సైరన్ల శబ్దం వినిపించింది. ట్రూ ట్రూ అంటూ వస్తున్న ఆ శబ్దం వినగానే పెళ్లిపందిరిలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపోయారు. మొదట ఒక పోలీస్ జీపు, దాని వెనుక జిల్లా కలెక్టర్ కారు, దాని వెనక ఎస్పీ కాన్వాయి, మరికొన్ని స్పెషల్ ఫోర్స్ వాహనాలు మెరుపువేగంతో పెళ్లి మండపం ముందుకు వచ్చి నిలిచాయి. ఒకేసారి 10ల సంఖ్యలో పోలీసులు వాహనాల్లోంచి దిగి తుపాకులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఎవరొచ్చారు? మంత్రిగారా లేక సాక్షాత్తు ముఖ్యమంత్రిగారా అని ఊరి జనం హడలిపోయారు. పరమేశం కూడా కాస్త కంగారుపడ్డాడు. ఎమ్మెల్యేగారు వస్తున్నట్టు నాకు సమాచారం లేదే అని ముఖం తెల్లబోయి చూస్తున్నాడు. కలెక్టర్ కారు దిగగానే పరమేశం వినయంగా వంగి నమస్కారం చేయడానికి ముందుకు వెళ్లాడు. కాని కలెక్టర్ అతన్ని కనీసం కన్నెత్తి చూడకుండా ఆ భోజనాల హాల్లోకి వేగంగా అడుగులు వేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ హడావుడిగా భోజనాల హాల్లోకి అడుగువేశారు. పరమేశం తన అహంకారాన్ని పక్కనపెట్టి వంగి వంగి నమస్కారాలు చేస్తూ కలెక్టర్ వైపు వెళ్లాడు. రండి సార్, రండి, ఏదైనా పనిమీద వచ్చారా అని నోరు తెరిచాడు. కాని కలెక్టర్ అతన్ని కనీసం పట్టించుకోలేదు. అందరూ చూస్తుండగానే కలెక్టర్ మరియు ఎస్పీ నేరుగా వెళ్లి అప్పటిదాకా సామాన్య కాటన్ చీరలో ఒక అనామకురాలిలా నిలబడి ఉన్న ఉదయ్ చంద్రిక ముందు ఆగారు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత జై హింద్ మేడం అంటూ ఇద్దరూ గంభీరంగా సెల్యూట్ చేశారు. వెరీ సారీ మేడం, మీరిక్కడ ఉన్నారని మాకు సమాచారం లేదు. ప్రోటోకాల్ మిస్ అయినందుకు క్షమించండి. మీకిక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిందా అని కలెక్టర్ ఎంతో వినయంగా అడిగారు. ఆ దృశ్యం చూసిన పరమేశం గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. చేతిలో ఉన్న బంగారు గొలుసు వణికిపోయింది. ఊరి జనం నోళ్లమీద వేళ్లు వేసుకున్నారు. మనం ఏమనుకున్నాం, ఈమె ఎవరు అని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పరమేశం నోట మాట రావడం లేదు. సెల్యూట్ కొట్టింది కలెక్టర్గారా? ఈ అప్పుల రఘురామయ్య కూతురికా అని అతని మెదడు మొద్దుబారిపోయింది.
అప్పుడే కలెక్టర్ తన మొబైల్ ఫోన్ తీసి ఉదయ్కిచ్చారు. మేడం, ముఖ్యమంత్రి గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పారు. ఉదయ్ ఫోన్ అందుకుని స్పీకర్ ఆన్ చేసింది. హాలంటా నిశ్శబ్దంగా ఉండటంతో ముఖ్యమంత్రి గారి గంభీరమైన స్వరం అందరికీ స్పష్టంగా వినిపించింది. చంద్రికాగారు, మీరు మీ ఊరికి వెళ్లారని తెలుసు, కాని అక్కడ ఇలాంటి గొడవ జరుగుతుందని నేను ఊహించలేదు. మీలాంటి సమర్థురాలైన అధికారి పక్కన ఉండి కూడా మీ ఊరిలో ప్రజలు ఇలాంటి అన్యాయాలకు గురవుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? ఆ పరమేశమనే వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ప్రభుత్వ భూములను, పేదల పొలాలను అక్రమంగా లాక్కున్న వడ్డీ వ్యాపారి అని ఇప్పుడే రిపోర్టు వచ్చింది. మీరు అక్కడే ఉండండి. నేను జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అలర్ట్ చేశాను. చట్టమంటే ఏంటో ఆ అహంకారికి తెలిసేలా చేద్దాం అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రిగారే స్వయంగా చంద్రికాగారు అని గౌరవంగా పిలవడం విన్న ఊరి జనం విస్తుకోయారు. సావిత్రమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కూతురు ఒక పెద్ద ఆఫీసరని తెలుసు, కాని రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత ఆత్మీయురాలని ఆమె ఊహించలేదు. పరమేశం ముఖం అప్పటికే పేలవంగా మారిపోయింది. తను అవమానించింది ఒక వ్యక్తిని కాదు, సాక్షాత్తు ఒక వ్యవస్థను అని అతనికి అర్థమయింది. మరణం కంటే భయంకరమైన అవమానం అతని కళ్లముందు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగారితో మాట్లాడిన తర్వాత ఉదయ్ చంద్రిక ముఖంలో ఒక తీక్ష్ణమైన గాంభీర్యం ఆవయించింది. ఆమె ఇప్పుడు కేవలం రఘురామయ్య కూతురు కాదు, రాష్ట్ర పరిపాలనను నడిపించే ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి. కలెక్టర్ గారు అని ఉదయ్ కులవగానే ఆయన వినయంగా ఆమె ముందుకొచ్చారు. ఈ పరమేశం గత 10 ఏళ్లుగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ పేద రైతుల భూములను బినామీల పేరుతో రాయించుకున్నాడు. నా తండ్రి పొలం కాగితాలు కూడా అతని దగ్గరే ఉన్నాయి. వెంటనే అతని ఇల్లు, ఆఫీసులపై రైడ్స్ జరపండి, రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి అని గంభీరంగా ఆదేశించింది. అంతే, గంట తిరగకముందే పరమేశం మేడ చుట్టూ పోలీసులు ముట్టడించారు. ఏళ్ల తరబడి అతను దాచిపెట్టిన అక్రమ ఆస్తుల చిట్టా, పేద రైతుల సంతకాలు తీసుకున్న తెల్ల కాగితాలు, బినామీ డాక్యుమెంట్లు అన్నీ బయటపడ్డాయి. ఊరి ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే పరమేశం అక్రమ సామ్రాజ్యం ఒక్కొక్కటిగా బట్టబయలైపోయింది. కాసేపటి క్రితం వరకు విందు భోజనాల దగ్గర నీకు అంత సీన్ లేదు అని ఉదయ్ని అవమానించిన పరమేశం ఇప్పుడు పోలీసుల మధ్య మోకాళ్లమీద నిలబడి ఉన్నాడు. తన చేతులకు బేడీలు పడ్డాయి. మెడలో ఉన్న కిలోల కొద్దీ బంగారం ఇప్పుడతనికి ఒక బరువులా అనిపిస్తోంది. అతను గర్వంగా వేలాడదీసిన ఆ తెల్లటి ఖద్దరు బట్టలు భయంతో తడిసిపోయాయి. తనను అరెస్టు చేస్తున్న ఎస్పీ వైపు చూస్తూ, సర్, ఏదో పొరపాటు జరిగింది, నేను ఎమ్మెల్యే గారి మనిషిని అని గిలగిలలాడాడు. కాని ఎస్పీ వెటకారంగా నవ్వుతూ, నువ్వు ఎవరి మనిషివైనా సరే పరమేశం, నువ్వు అవమానించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యున్నత అధికారిని. ఆమె తలుచుకుంటే నీ రాజకీయ అండా ఒక్క నిమిషంలో గాలిలో కలిసిపోతుంది అని ఎస్పీ చెప్పారు. పరమేశం నెమ్మదిగా తల ఎత్తి దూరంగా నిలబడి ఉన్న ఉదయ్ని చూశాడు. ఒక సామాన్య కాటన్ చీరలో ఉన్న ఆ యువతి వెనుక ఒక మహావ్యవస్థ నిలబడి ఉందని, ఆమె కేవలం ఒక అమ్మాయి కాదు, అన్యాయాన్ని అణిచివేసే ఒక శక్తి అని అతనికి అర్థమయింది. అహంకారంతో విర్రవీగిన ఆ మనిషి ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు. 10 ఏళ్ల క్రితం ఒక రైతు కుటుంబం ఊరు విడిచి వెళ్లేలా చేసిన ఆ పాపం నేడు అతనికి శిక్షగా మారి ముంచుకొచ్చింది. పోలీసుల పహారా మధ్య వణుకుతున్న పరమేశాన్ని ఉదయ్ చంద్రిక సరిగ్గా తమ పాత ఇంటి ముందరకు తీసుకురావాలని ఆదేశించింది. 10 ఏళ్ల క్రితం ఇదే చోట రఘురామయ్య పార్థివదేహం ఉంటే పరమేశం అహంకారంతో అడ్డుకున్నాడు. పరమేశంగారు, 10 ఏళ్ల క్రితం ఇదే మట్టిమీద ఒక ప్రాణంలేని మనిషిని అవమానించారు. ఆ రోజు అడ్డుకున్నది ఒక శవాన్ని కాదు, ఒక పేద రైతు ఆత్మగౌరవాన్ని. ఇప్పుడు అదే చోట మోకాళ్లమీద నిలబడండి అని ఉదయ్ గర్జించింది. ఎస్పీ ఒక దెబ్బ వేయగానే పరమేశం మోకాళ్లమీద కూలిపోయాడు. ఊరి జనమంతా చూస్తుండగా తన తప్పును ఒప్పుకుంటూ ఉదయ్ తండ్రి ఫోటో ముందు తలవంచాడు. నన్ను క్షమించమ్మా, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అని ఏడ్చాడు. కలెక్టర్ స్వయంగా స్వాధీనం చేసుకున్న ఆ 2 ఎకరాల పొలం కాగితాలను ఉదయ్ చేతికిచ్చారు. ఉదయ్ ఆ కాగితాలను పట్టుకొని లోపలికి వెళ్లి తన తండ్రి ఫోటో వద్ద పెట్టింది. నాన్నా, మీ అప్పు తీరింది, మీ గౌరవం తిరిగి వచ్చింది, మీ కష్టార్జితమైన పొలం మళ్లీ మన సొంతమయ్యింది అని కళ్లలో నీళ్లతో తండ్రికి నివాళి అర్పించింది. పక్కనే ఉన్న సావిత్రమ్మ తన కూతురుని చూసి గర్వంతో పొంగిపోయింది. ఉదయ్ చంద్రిక అంతటితో ఆగలేదు.
పరమేశం ఆఫీసులో దొరికిన వందలాది ప్రామిసరీ నోట్లు, అక్రమంగా రాయించుకున్న భూమి పత్రాలను అక్కడికక్కడే పరిశీలించింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని పిలిపించి ఎవరెవరి దగ్గరైతే అక్రమంగా వడ్డీ పేరుతో పరమేశం భూములు లాక్కున్నాడో వాటన్నింటినీ వెంటనే ఆయా రైతులకు అప్పగించాలని ఆదేశించింది. సీతారాంపురం గ్రామ చౌరస్తాలో ఒక బహిరంగ సభల ఆ పత్రాల పంపిణీ జరిగింది. ఎకరం భూమి పోగొట్టుకున్న చిన్న రైతు కళ్లల్లో వెలుగు, కొడుకు చదువుకోసం అప్పుచేసి ఇల్లు కోల్పోయిన ముసలవ్వ ఆనందం, భయంతో బతికిన ఊరి జనానికి కలిగిన ధైర్యం, ఒక్కొక్కరికీ వారి భూమి కాగితాలు తిరిగిస్తుంటే ఊరంతా జైజైధ్వానాలతో మారుమోగిపోయింది. సీతారాంపురం ప్రజలకు అది పెళ్లివేడుక కంటే పెద్ద పండుగలా అనిపించింది. 10 ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ ఒక ఉదయచంద్రిక వెలుగులా వచ్చి అందరి జీవితాల్లో దీపావళిని నింపింది. అహంకారపు సామ్రాజ్యం కూలిపోయి న్యాయం గెలిచిన ఆ క్షణం ఆ గ్రామానికి నిజమైన విముక్తి లభించింది. అప్పటిదాకా అధికారిగా అందర్నీ శాసించిన ఉదయ్ తన తల్లి సావిత్రమ్మ దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చుంది. ఊరంతా నిశ్శబ్దంగా చూస్తోంది. సావిత్రమ్మ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. తన కూతురేదో సాదాసీదా కంప్యూటర్ ఉద్యోగం అనుకుంటే జిల్లా కలెక్టరే ఆమెకు సెల్యూట్ చేయడం చూసి ఆమె నోట మాట రావడం లేదు. అమ్మా, నన్ను క్షమించు. నీకు నిజం చెప్పలేదు. నేను సాఫ్ట్వేర్ మేనేజర్ని కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారినిని. నువ్వు పడ్డ కష్టం, నాన్నకు జరిగిన అవమానం నన్ను ఈ స్థాయికి చేర్చాయి. మన అప్పు తీర్చడమే కాదు, మన ఊరి ప్రజలకు పట్టిన పీడను కూడా వదిలించగలిగాను అని ఉదయ్ కళ్లల్లో నీళ్లతో చెప్పింది. సావిత్రమ్మ తన కూతురి ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని, నా కూతురు ఐఏఎస్ ఆఫీసరా? నా గర్భాన ఒక సింహం పుట్టిందని నాకు తెలియదు తల్లి. మీ నాన్న ఆత్మ ఈరోజు నిజంగా శాంతిస్తుంది అని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఆ తల్లి కళ్లల్లో 10 ఏళ్లనాటి బాధ ఈరోజు గర్వంగా మారి కన్నీళ్ల రూపంలో కారిపోయింది. ఊరి జనం ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి ఉదయ్కి నీరాజనాలు పలికారు. నువ్వు మా ఊరి బిడ్డవు కాదు తల్లి, మా ఊరిని కాపాడటానికి వచ్చిన దేవతవు అని ముసలివాళ్లు దీవించారు. సీతారాంపురం గ్రామం తన కూతురి విజయాన్ని తమ సొంత గెలుపుగా భావించి సంబరాలు చేసుకుంది. మరుసటి రోజు ఉదయం సీతారాంపురం గ్రామంలో వాతావరణం కొత్తగా ఉంది. పరమేశం జైలు పాలయ్యాడు. అక్రమ వడ్డీ వ్యాపారం అంతమైంది. ఉదయ్ చంద్రిక తురిగి తన విధుల్లోకి చేరాల్సిన సమయం వచ్చింది. ఈసారి ఆమె పల్లెవెలుకు బస్సు కోసం వేచి చూడలేదు. ఇంటి ముందు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం, దానిమీద వెలుగుతున్న నీలిరంగు లైటు సిద్ధంగా ఉన్నాయి. పోలీసులు సెల్యూట్ చేస్తూ తలుపు తీశారు. ఉదయ్ గంభీరంగా కారులో కూర్చుంది. కారు ఊరి వీధులగుండా వెళుతుంటే రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు చేతులెత్తి నమస్కరిస్తూ గర్వంగా వీడ్కోలు పలికారు. కిటికీలోంచి ఊరిని చూస్తున్న ఉదయ్ కళ్లల్లో ఇప్పుడు ఆ పాత ఆవేదన లేదు. 10 ఏళ్ల కిందట ఇదే దారిలో కన్నీళ్లతో వెళ్లిన ఒక చిన్నారి ఇప్పుడు వేలాది మంది కన్నీళ్లు తుడిచిన అధికారిగా తిరిగి వెళుతోంది. ఆమె చూపుల్లో ఇప్పుడొక స్పష్టత ఉంది. రాజకీయ మండగా ఉంటే అహంకారం పెరుగుతుందేమో కాని రాజ్యాంగం ఆయుధంగా ఉంటే సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుంది అని ఆమె నిరూపించింది. కారు అమరావతి వైపు వేగంగా కదులుతోంది. ఒక సామాన్య రైతుబిడ్డ అసాధారణమైన అధికారిగా తన విధి నిర్వహణకు మళ్లీ సిద్ధమైంది.